నేను అమీర్పేటలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తున్నాను. ఇది ఫస్ట్ టైం. అది ఓల్డెస్ట్ టిఫిన్ సెంటర్ అని చాలామంది అంటున్నారు. అది కూడా నేను కూడా రీల్స్ చూసి వెళ్తున్నాను. మరి బాగుంటుందా బాగుండదా అని ఒక్కసారి వెళ్ళి టేస్ట్ చూసి చెప్తాను. జెన్యున్గా రివ్యూ చేసి చెప్తాను బాగుంటుందా బాగుంటుందా. ఎందుకంటే చాలామంది రీల్స్ చూసి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఆల్మోస్ట్ 10-15 minutes ట్రావెల్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఊరు ట్రావెల్ చేస్తుంది. కాకపోతే అది వర్తా కాదా అనేది ఇప్పుడు నేను వెళ్ళి దాని టిఫిన్ టేస్ట్ చేసి చెప్పి పోస్ట్ చేస్తాను. సో నా రివ్యూని బట్టి మీరు వెళ్ళొద్దని మీరు డిసైడ్ అవ్వండి. అది అప్ టు యువర్ చాయిస్. సో ఇప్పుడు మనం అయితే అక్కడికి స్టార్ట్ అయినాము. అంటే ఫస్ట్ టీటీడీకి వెళ్ళాము. టీటీడీ దర్శనం అయిపోయింది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, యాన్యువల్ బ్రహ్మోత్సవాలు. సో ఇప్పుడు ఇక్కడ నుండి నేను అమీర్పేట దగ్గర కాబట్టి అయ్యంగా టిఫిన్ సెంటర్కి వెళ్తున్నాను. అక్కడ టిఫిన్స్ ఎలా ఉంటాయో అక్కడ టేస్ట్ చూసినాక నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే.
ఇప్పుడే వచ్చాను, హోటల్ ఇంతే ఉంది. మేబీ ఇంట్లో కుక్ చేస్తారు అనుకుంటాను, కానీ దేవుని మాత్రం దీపం పెట్టారు. ఇంతే హోటలు. నేను పొంగల్ ఆర్డర్ చేశాను, అతను వెళ్ళాడు తీసుకురావడానికి. సో లోపల ఇక్కడెక్కడ ఉన్నట్టుంది. ఇది పొంగల్, వడ, ఉప్మా. చూసాం టేస్ట్ ఎట్లా ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములాట విడిపోయారట, సపరేట్ హోటల్ పెట్టుకున్నారు. ఫస్ట్ అయినా దగ్గర తీసుకున్నాం. చూద్దాం. చెప్పా కదా, ఇక్కడ ఒకటే బిల్డింగ్లో 2 టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. సో దాంట్లో అది ఒకటి అన్నది, ఒకటి తమ్ముల దాట. సో స్టార్టింగ్ టిఫిన్ సెంటర్ అక్కడ పెట్టారు. దాని తర్వాత ఇద్దరు సపరేట్ అయిన తర్వాత ఎవరి వాళ్ళు పంచుకున్నారు. సో నేను వచ్చినప్పుడు అది ఓపెన్ ఉంది, నేను అదే అనుకున్నా. లొకేషన్ కూడా ఇదే ఉంది, అయ్యంగారు టిఫిన్ సెంటర్ అని. అతన్ని వెళ్ళి అడిగితే అతను ఏమన్నాడంటే, వీడియో చూపెట్టి ఆయన ఎవరో తెలియదు అన్నాడు. రిలేటివ్స్, సొంత అన్నదమ్ములు. సో ఇప్పుడు అక్కడ నేను ఒక పొంగల్ తీసుకున్నాను, కాకపోతే వరస్ట్ టేస్ట్. సో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను, చూసాం ఇక్కడ టేస్ట్ ఎట్లుందో. సాంబార్ కూడా, ఇంకొక సాంబార్ కూడా. సాంబార్ ఓకే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా, అక్కడ వరస్ట్ ఉంది కానీ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది టేస్ట్ చూడాలి, చూస్తాను, చూసినాక చెప్తాను. ఇక్కడ చట్నీ బాగుంది, పొంగల్ కూడా బాగుంది. అంటే లిక్విడ్ లా ఉంది. పొంగల్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం తమిళనాడు ఫ్లేవర్ తగులుతుంది. కానీ సాంబార్ బాగాలేదు. చట్నీ బాగుంది, కాకపోతే సాంబార్ అంతా నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కాకపోతే 60 రూపాయలు తీసుకుంటారు కానీ కాజు బాగా కాజు వేస్తలేదు, పల్లీలు వేస్తుంది. అది ఒక్కటే ప్రాబ్లం. 60 రూపాయలు తీసుకున్న కనీసం బాదం పప్పు వేయాలి కదా, బాదం పప్పు వేస్తారు. ఏం చేస్తాం? ఇప్పుడే వడ తెచ్చుకున్నా, వేడి కూడా బాగుంది. అంటే మన హోటల్లో క్రిస్పీగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ మెత్తగా ఉంది కానీ బాగుంది. అయ్యర్ టిఫిన్ సెంటర్ వచ్చినాం కదా, ఇక్కడ 2 టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే అన్నదమ్ములే కొన్ని రోజులు నడిపిస్తున్న తర్వాత ఇద్దరు సపరేట్ అయ్యారు, ఫస్ట్ అయినా సెకండ్ అయినా. సో సెకండ్ అయిన దగ్గరనేమో, అంటే తమ్ముని దగ్గరనేమో ఓన్లీ పొంగల్, ఉప్మా ఈ 2 ఉన్నాయి. ఇంకొకటి ఉన్నది బోండా అనుకుంటా, నాకు ఐడియా లేదు. సో పెద్ద దగ్గర ఐ మీన్ ఇడ్లీ ఉంది,
వడ ఉంది, పొంగల్ ఉంది, ఉప్మా ఉంది. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయిన దగ్గర నేను ఎవరైతే ఫస్ట్ తిన్నానో అదే ఒరిజినల్ హోటల్ అనుకొని సపరేట్ అయిపోయిన దాని తర్వాత ఆయన క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు, కానీ క్వాంటిటీ ఎక్కువ ఇస్తున్నాడు. కానీ టేస్ట్ బాగాలేదు, సాంబార్ టేస్ట్ బాగాలేదు. ఇంకా చట్నీ కూడా కొంచెం వాటర్ అనిపించినాయి. దాని తర్వాత ఆయన దగ్గర అది చూసారు కదా నేను పడేసిన. దాని తర్వాత ఫస్ట్ అయిన దగ్గర సెకండ్ అయిన దగ్గరికి వస్తున్నా. సెకండ్ అయిన దగ్గరకు వస్తే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ పొంగల్ తీసుకున్నా. పొంగల్ అంత లేదు, అంటే ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో హైప్ ఇచ్చే అంత లేదు, కానీ ఫస్ట్ అయినతో కంపేర్ చేస్తే సెకండ్ అనేది కొంచెం బెటర్ క్వాలిటీ వైజ్గా. చట్నీ నేను 100% బాగుంది చట్నీ. ఎందుకంటే నేను మిగిలిన వేరే వాళ్ళ దగ్గర చూసినా కూడా చట్నీ ఇట్లే ఉంటుంది. ఫస్ట్ అయిన దగ్గర నీళ్ళు లేదు, ఈ చట్నీ బాగుంది. కానీ సాంబార్ మాత్రం నాకు నచ్చలేదు, సాంబార్ బాగాలేదు. ఆయన దగ్గర ఎట్లుందో సాంబార్ ఈయన దగ్గర కూడా అట్లే ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్. కాకపోతే నేను పొంగల్ తిన్న తర్వాత ఒక కస్టమర్ వచ్చి మీరు వడ తినండి బ్రదర్, వడ మస్తు ఉంటుందని చెప్పిండు. నేను వడ గురించి ఒక 5 minutes వెయిట్ చేసి వడ తీసుకుంటే సూపర్ ఉంది. ఎందుకంటే నేను మన దగ్గర అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఏపీలో ఎట్లుంటుంది వడ క్రిస్పీగా ఉంటుంది. అంటే ఇట్లా వస్తే పరపరని సౌండ్ వస్తుంటుంది క్రిస్పీగా. కాకపోతే తమిళనాడు స్టైల్లో మెదు వడ అంటారు, చాలా మెత్తగా ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను హైదరాబాద్లో ఈ మెదు వడ చూసింది ఓన్లీ ఇక్కడనే. చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది మెదు వడ. సో ఇక్కడ వడ టేస్ట్ చూసాను, చాలా బాగుంది వడ విత్ చట్నీ. నీ చట్నీ అడిగినా కూడా కొన్ని హోటల్లో ఎట్లా వేస్తారంటే కొంచెం అయిపోతుంది అనే ఉద్దేశంతోనే ఇస్తారు, కాబట్టి ఇక్కడ అట్లా వేయలేదు. నేను కొంచెం వడితే చాలా ఈజీగా. చట్నీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అదే ఇక్కడ 2 హోటల్ ఉన్నాయని చెప్పినా కదా, పెద్దది చిన్నది. చిన్న దాంట్లోకి వెళ్ళకండి, పెద్ద దాంట్లోకి వెళ్ళండి, చాలా బాగుంది. కాకపోతే సాంబార్ మాత్రం వరస్ట్, అసలు సాంబార్ పోసుకోపోవడం ఏమని నా ఫీలింగ్. కాకపోతే చట్నీతోనైతే బాగుంది. కాకపోతే మన సైడ్ లెక్క అల్లం చట్నీ లేదు అంతే. రీల్స్ చూసి ఉరికి రాకండి, అనవసరంగా పైసలు బొక్క పెట్టుకోకండి. ఓకే, థ్యాంక్ యూ, ఫాలో అవ్వండి.